తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. మండు టెండల్తో అల్లాడిపోయిన ప్రజలకు ఎట్టకేలకు ఒక చల్లని కబురు అందింది. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. కేరళంను తాకిన మాన్సూన్ ఇప్పుడు క్రమంగా ముందుకు కదులుతోంది. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు ఊపందుకోగా ఉత్తరాదిన భారీ వర్షాలు ప్రజలకు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. మరి మాన్సూన్ ప్రయాణం ఎక్కడి వరకు వచ్చింది? తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంది? దేశవ్యాప్తంగా వర్షాల ప్రభావం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు కేరళం తీరాన్ని తాకాయి. దీంతో అక్కడక్కడ పలుచోట్ల భారీ వర్షాలు కూడా కురిశాయి. అలప్పుళ, కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సాధారణంగా మే చివరి వారంలో కేరళంను తాకాల్సిన మాన్సూన్ ఈసారి కొంత ఆలస్యంగా ప్రవేశించింది. అయితే కేరళంలోకి అడుగుపెట్టిన రుతుపవనాలు ఇప్పుడు వేగంగా ముందుకు కదులుతున్నాయి. తమిళనాడులోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మాన్సూన్ ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అత్యధికంగా 82 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లన్నీ జలమయం కాగా బస్టాండ్లోకి వరద నీరొచ్చి చేరింది. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. కరీంనగర్లో పిడుగుపడిన ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. మరోవైపు రాబోయే 5 రోజుల పాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ వర్షాలు జోరందుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కుండపోత వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. కొన్ని రోజులుగా ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాళ్ల ధాటికి పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా సహాయక బృందాలు పునరుద్ధరణ చర్యలు చేపట్టాయి. కేరళంలోకి అడుగుపెట్టిన నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు తీసుకొస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిని కూడా వర్షాలు ఊపందుకోవడంతో ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం లభిస్తోంది. మరో వారంలో తెలంగాణలోకి మాన్సూన్ ప్రవేశించే అవకాశాలు కనిపిస్తూ ఉండడంతో రైతులు, ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.